హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా హషీరాలైన గియు ఇంకా షినోబు సీన్లోకి ఎంటర్ అవ్వడంతో డీమన్స్ అందరి కదా ఫినిష్ అయిపోతుంది. కానీ నెజుకో కూడా ఒక డీమన్ కావడంతో షినోబు నెజుకోని అంతం చేయడానికి ట్రై చేస్తుంటే గియు తనని అడ్డుకుంటాడు. కానీ టైంకి డీమన్ స్లేయర్ కార్ప్స్ లీడర్ కగాయా నుంచి మెసేజ్ రావడంతో టాంజిరో ఇంకా నెజుకోని వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తారు. దానితో వాళ్ళ మాస్టర్ హషీరాలందరితో ఒక మీటింగ్ పెట్టి టాంజిరో ఇంకా నెజుకోకి ఒక ఛాన్స్ ఇమ్మంటే విండ్ హషీరా సనేమి మాత్రం ఒక డీమన్ ఎప్పటికీ మనుషుల్ని కాపాడలేదని నిరూపించడానికి తన చేతిని కట్ చేసుకొని ఆ బ్లడ్ని నెజుకో బాక్స్ మీద వేసి నెజుకోని బాక్స్ నుంచి బయటికి రప్పిస్తాడు. అయినా కానీ నెజుకో అటాక్ చేయకపోవడంతో మాస్టర్ చెప్పినట్టే అందరూ నెజుకోని యాక్సెప్ట్ చేస్తారు. తరువాత టాంజిరో ఇంకా నెజుకోని షినోబు తన మ్యాన్షన్కి తీసుకెళ్ళమంటుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్. లాస్ట్ వీడియోలో నేను నారుటో వీడియోస్ వల్ల కాపీరైట్ ఇష్యూస్ ఇంకా స్ట్రైక్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని వేరే ఛానల్కి మూవ్ చేయమంటారా అన్న క్వశ్చన్కి మన తమ్ముళ్ళందరూ ఓకే చెప్పి కొత్త ఛానల్ క్రియేట్ చేయమన్నారు. కాబట్టి త్వరలో కొత్త ఛానల్ని క్రియేట్ చేసి మెల్లగా నారుటో వీడియోస్ని అక్కడికి మూవ్ చేయడం స్టార్ట్ చేసి పూర్తయిన తర్వాత మీకు మన కొత్త ఛానల్ నేమ్ని షేర్ చేస్తా. ఇకపోతే ఉన్న బ్యాడ్ న్యూస్ లేవో తక్కువైపోయినట్టు మొన్న డీమన్ స్లేయర్ వీడియో ఎడిట్ చేస్తుండగా నా పర్సనల్ జీమెయిల్ అకౌంట్ ఎలా హ్యాక్ అయిందో తెలీదు కానీ హ్యాక్ అయిపోయింది. చాలా కష్టపడి ట్రై చేస్తే నా అకౌంట్ని రికవర్ చేసే టైంకి నైట్ 20 గంట అయింది. నేనేం క్లిక్ చేశానో నా అకౌంట్ ఎలా హ్యాక్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్, పైరేటెడ్ వెబ్సైట్స్ ఇంకా లింక్స్ని క్లిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మన ఛానల్ బ్రేక్ తీసుకున్న ఈ కొంతకాలంలో చాలా యానిమే వాటి సీజన్స్ని కంప్లీట్ చేసుకున్నాయి. వీటిలో నా టాపిక్స్ అయితే మన సోలో లెవెలింగ్ సీజన్ 2, డ్రాగన్ బాల్ దాయిమా, డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ పార్ట్ 1, షాంగ్రిలా ఫ్రంటియర్ సీజన్ 2, ఇంకా RE0 సీజన్ 3. ఇకపోతే మన సోలో లెవెలింగ్ యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్. సీజన్ 2 కంప్లీట్ అయిన తర్వాత సీజన్ 3 గురించి అఫీషియల్గా ఏ అనౌన్స్మెంట్ రాలేదు. అంతేకాకుండా సోలో లెవెలింగ్ని డెవలప్ చేసిన A1 పిక్చర్స్ ప్రెజెంట్ చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది. కాబట్టి సోలో లెవెలింగ్ సీజన్ 3 ఇప్పట్లో రాకపోవచ్చు, 2027 అయినా అయిపోవచ్చని చాలామంది అంటున్నారు. ఇకపోతే సోలో లెవెలింగ్ సీజన్ 2 పూర్తయిపోవడంతో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న యానిమే గురించి మాట్లాడుకోవాలంటే రీసెంట్గా మళ్ళీ ఎగ్ హెడ్ ఐలాండ్ పార్ట్ 2తో తిరిగి వచ్చిన మన వన్ పీస్, సీజన్ 2తో తిరిగి వచ్చిన విండ్ బ్రేకర్, చాలా సంవత్సరాల తర్వాత సీజన్ 3తో తిరిగి వచ్చిన ఫైర్ ఫోర్స్, సోలో లెవెలింగ్ లాగే కొరియన్ మానవాన్ని బేస్ చేసుకుని యానిమేట్ అయిన బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. వీటిలో ప్రతి వీక్ మిమ్మల్ని వెయిట్ చేసేలా చేసే యానిమే ఏంటో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇకపోతే ఈ ఇయర్ రిలీజ్ అవబోయే యానిమే మూవీస్ గురించి మాట్లాడుకోవాలంటే 2025లో మేజర్గా 2 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ పార్ట్ 1 ఇండియాలో సెప్టెంబర్ 12కి రిలీజ్ అవబోతుంటే చైన్సా మ్యాన్ రీజే ఆర్క్ మూవీ సెప్టెంబర్ 26కి రిలీజ్ అవబోతుంది. కానీ కైజు నెంబర్ 8 మిషన్ రెక్కాన్ మూవీ ఆల్రెడీ ఏప్రిల్ 11కి రిలీజ్ అయ్యి కేవలం సీజన్ 1కి రీక్యాప్ కావడంతో ఫ్లాప్ అయిందంట. ఇవి కాకుండా ఓటీటీలో అయితే ఓవర్లార్డ్ సేక్రెడ్ కింగ్డమ్ ఇంకా మై హీరో అకాడమియా యూఆర్ నెక్స్ట్ మూవీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ డేట్స్తో పాటు ఈ వీడియోను కూడా సేవ్ చేసుకొని మీ యానిమే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇంకా ఆఖరిగా మన ప్రపంచాన్ని డీమన్స్ ఉన్న ప్రపంచం నుంచి కాపాడడానికి స్పార్డా అనే గొప్ప డీమన్ 2 ప్రపంచాలని విడదీసి దాని కీని తన 2 కొడుకులు డాంటే ఇంకా వర్జిల్కి లాకెట్స్గా ఇస్తాడు.
కానీ కాలం గడిచాక ఒక డీమన్ విడిపోయిన రెండు ప్రపంచాలని కలపడానికి ట్రై చేస్తూ మన హీరో డాంటే దగ్గరున్న లాకెట్ని కూడా దొంగలిస్తుంది. మరి తరువాత మన హీరో ఏం చేశాడో తెలుసుకోవాలనుకుంటే మీరు అర్జెంట్గా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న డెవిల్ మే క్రై సిరీస్ని చూసేయాల్సిందే. ఎందుకంటే ఈ యానిమే ఒక మంచి యాక్షన్ యానిమే కాకుండా కేవలం 8 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. అలానే ఈ యానిమేని ప్రొడ్యూస్ చేసింది కూడా మన ఇండియన్ ప్రొడ్యూసర్ అయిన ఆదిశంకర్. మరి ఇంకెందుకు లేటు, వెంటనే ఈ యానిమేని ఫినిష్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే షినోబు బటర్ఫ్లై మ్యాన్షన్కి చేరుకున్న టాంజిరో ముందుగా తనని అటాక్ చేసిన అమ్మాయిని కలుసుకోవడంతో తను కూడా టాంజిరోతో పాటు డీమన్ స్లేయర్ ఎగ్జామ్లో పాస్ అయిన కనావో అని, అలానే కనావో షినోబు స్టూడెంట్ అని తెలుసుకుంటాడు. అలా లోపలికి చేరుకున్న టాంజిరో ఎప్పట్లాగే ఏడుస్తూ గోల చేస్తున్న జెనిట్సుని కలుసుకుంటాడు. ఏంటి రోజు టాబ్లెట్స్ వేసుకోవడం పొడిపించుకోవడమేనా? ఇవేం నాకు నచ్చట్లేదు. ఏంట్రా మేము కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తుంటే నీ గోల? ఎక్కువ చేసామంటే మంచానికేసి కట్టేస్తాం. ఓ అయితే జెనిట్సు నువ్వు బానే ఉన్నావా? టాంజిరో బావా చూడు వీళ్ళ అరాచకం. ఒక్కసారి స్పైడర్తో కుట్టించుకున్నందుకు వీళ్ళు 100 సార్లు ఇంజెక్షన్లు పొడుస్తున్నారు. నీ చెల్లితో మెల్లగా మసాజ్ చేయించచ్చు కదా. వీడు మారడు. అన్నట్టు ఇనోస్కే ఇంకా మురాటా కూడా బాగున్నారా అంటూ పక్క బెడ్ మీద ఉన్న ఇనోస్కేని చూడటంతో, ఇనోస్కే నువ్వు క్షేమంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కడే ఆ డీమన్ దగ్గర వదిలినందుకు నన్ను క్షమించు ఇనోస్కే. మరేం పర్లేదు, నేను బానే ఉన్నా. నువ్వేం కంగారు పడగలే టాంజిరో బావా. అక్కడేదో డీమన్ ఇనోస్కే గొంతుని బాగా గాయపరిచిందంట, అందుకే వాడు మాట్లాడలేకపోతున్నాడు. మొత్తానికి వీడి తిక్క కుదిరింది కదా. టాంజిరో నన్ను క్షమించు, నేను చాలా బలహీనుడిని. నువ్వెందుకని అలా మాట్లాడుతున్నావు? నువ్వేం బలహీనుడివి కాదు. నీ వల్లే ఇక్కడ ఎంతో మంది క్షేమంగా ఉన్నారు. అలా తన ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఉండడం చూసిన టాంజిరో సంతోషించి రెస్ట్ తీసుకొని నెజుకో రెస్ట్ తీసుకోవడానికి చీకటిగా ఉన్న ఒక రూమ్ని చూపిస్తాడు. నెజుకో, జరిగిన యుద్ధంలోని సాయం లేకపోతే నేను ఖచ్చితంగా చనిపోయేవాడిని. దానికి చాలా థ్యాంక్స్. కానీ నేను ఇంకా చాలా బలంగా మారాలి. నెజుకో, నీకు మాటిస్తున్నా, నేను ఖచ్చితంగా తిరిగి ఒక మనిషిలా మారుస్తా. కట్ చేస్తే మనం కాగాయా హషిరాలతో పెట్టిన మీటింగ్కి వస్తాం. రోజు రోజుకి డీమన్స్ వల్ల మనుషుల ప్రాణాలకున్న ప్రమాదం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళ బలాన్ని నిరూపించుకున్న డీమన్ స్లేయర్స్ ర్యాంక్ని పెంచితే బాగుంటుంది కదా. ఏంటి పెంచేది? ఇప్పుడు కాప్స్లో జాయిన్ అవుతున్న డీమన్ స్లేయర్స్ అందరూ చాలా బలహీనంగా ఉంటున్నారు. చూసారుగా ఆ మౌంటైన్ పై జరిగిన సంఘటనలో ఎంతమంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారో. అంతేకాదు ప్రపంచంలో మనుషుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దానివల్ల ఇంత తక్కువ మంది డీమన్ స్లేయర్స్తో అంతమంది మనుషుల్ని కాపాడడం కష్టమైపోతుంది. ఎందుకంటే డీమన్ స్లేయర్ కాప్స్లో జాయిన్ అయ్యేది కేవలం డీమన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, లేక ఇదివరకే డీమన్ స్లేయర్స్ అయిన వాళ్ళ పిల్లలే. ఇది చాలా బాధాకరం. అవన్నీ పక్కన పెట్టి మంచి విషయాల గురించి మాట్లాడుకుందామా? ఈ కుర్రాడు ఇంకా వాడి స్నేహితులు 12 కిజుకితో ముఖాముఖి తలపడ్డారు. కాబట్టి వీళ్ళకి ర్యాంక్ పెంచుకునే సత్తా ఖచ్చితంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. కొండ మీద లోవర్ 5 డీమన్తో మనల్ని డైవర్ట్ చేసి మూజాన్ ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మూజాన్కి ఎప్పుడైనా మనల్ని తప్పుదారి పట్టించాలంటే వాడు ఇలాంటివే చేస్తుంటాడు. మనం వాడికి చాలా దగ్గరగా వస్తున్నట్టున్నాం. నాకు ఇంకా నమ్మకం ఉంది, మనం మనుషులైనా సరే ఆ డీమన్స్తో తలపడుతూ మన బలాన్ని పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ మూజాన్ని ఓడిస్తాం. ఇక్కడున్న హషీరాలలో ప్రతి ఒక్కరూ ఇది సాధించడంలో ఎంతో కష్టపడతారని నేను కోరుకుంటున్నా. మూజాన్, ఏదో ఒకరోజు మేము నిన్ను తప్పకుండా ఓడిస్తాం.
కట్ చేస్తే తరువాత రోజు ఫైర్ హషిరా రెంగోకుని కలుసుకున్న షినోబు రెంగోకు ఒక మిషన్ పని మీద బయలుదేరుతున్నాడని, ఎంతోమంది డీమన్ స్లేయర్స్ని మాయం చేస్తున్న ఒక డీమన్ని ఓడించడమే తన మిషన్ అని తెలుసుకుంటుంది. కట్ చేస్తే మన హీరో టాంజిరో ఇంకా తన ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఇంకా హీల్ అవుతూనే ఉంటారు. కానీ జరిగిన యుద్ధంలో తన ఫ్రెండ్ ఇనోస్కే బలహీనంగా ఫీల్ అవ్వడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడని తెలుసుకున్న టాంజిరో తనని మళ్ళీ ఎలా నార్మల్ చేయాలా అని ఆలోచిస్తుంటే అక్కడికి ఎంటర్ అయిన ఇన్సెక్ట్ హషిరా షినోబు వాళ్ళు మెల్లగా నార్మల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఫిట్గా మార్చే రీహాబిటేషన్ ట్రైనింగ్ని స్టార్ట్ చేయమని చెప్తుంది. కానీ జెనిట్సు ఇంకా పూర్తిగా రీకవర్ అవ్వకపోవడంతో తన ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ అవ్వదు. దానితో అసలు రీహాబిటేషన్ ట్రైనింగ్ అంటే ఏంటబ్బా అనుకుంటుండగా ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన టాంజిరో ఇంకా ఇనోస్కే ఎవరో వాళ్ళని రేప్ చేసి వదిలినట్టు నీరసంగా తిరిగొచ్చి ఏం మాట్లాడకుండా వెంటనే మంచం ఎక్కి పడుకుంటారు. రేయ్, అసలేం జరిగిందిరా అక్కడ? ఎవరైనా చెప్పండ్రా, రేపటి నుంచి నాకు కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది, అయితే నాకు కన్ఫర్మ్ సావే. కట్ చేస్తే తరువాత రోజు ముగ్గురు ట్రైనింగ్కి బయలుదేరతారు. ట్రైనింగ్లో రౌండ్ 1 ముగ్గురు నర్స్ పాపలు వాళ్ళ బాడీని ఫుల్గా స్ట్రెచ్ చేసి పిప్పి చేస్తారు. రౌండ్ 2 వాళ్ళ రియాక్షన్ టైం ఎంత ఫాస్ట్గా ఉందో టెస్ట్ చేస్తూ వాళ్ళపై మరిగే టీని పోస్తారు. ఇంకా ఫైనల్ రౌండ్ అయితే అక్కడ ట్రైనర్స్తో తలపడి వాళ్ళ ఒళ్ళుని హోనం చేసుకోవాలి. అలా రూల్స్ని విన్న జెనిట్సు సడన్గా టాంజిరో ఇంకా ఇనోసుకేని ఫుల్ స్పీడ్లో బయటికి లాక్కెళ్ళి ఇనోసుకే ముఖం మీద లాగిపెట్టి ఒక్కటిస్తాడు. రేయ్, వాడిని ఎందుకు కొట్టావు? వెంటనే సారీ చెప్పు. కొట్టాలా చంపాలా? రోజంతా ఇక్కడ అమ్మాయిలతో మసాజులు చేయించుకొని మంచి టచింగ్స్తో ఎంజాయ్ చేసి డింక చికా చేసుకొని ఏదో కష్టపడి వచ్చినట్టు నేను ఎంత బిల్డప్ కొట్టారా? రే, ఒక అమ్మాయితో మాట్లాడడానికి నేను ఎంతో కష్టపడతాను తెలుసా? మీరు మాత్రం ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారా? ఇది ట్రైనింగ్ కాదు, నాకు ఒక స్వర్గం. కట్ చేస్తే అలా ట్రైనింగ్కి సిద్ధమైన జెనిట్సు తన ట్రైనింగ్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు. వీడేంటి ఇప్పటి వరకు ప్రతి చిన్న విషయానికి ఏడ్చి ఇప్పుడు ఇంత సులభంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు? అలా మన జెనిట్సు సెకండ్ రౌండ్నే కాదు ఫైనల్ రౌండ్ని కూడా మెరుపు వేగంతో క్లియర్ చేస్తాడు. కానీ జెనిట్సు పెర్ఫార్మెన్స్కి కొంచెం దెబ్బలైతే పడతాయి. ఫైట్ గెలిచిన యుద్ధంలో ఓడిపోవడం అంటే ఇదేనేమో. జెనిట్సు ట్రైనింగ్ పూర్తి చేయడంతో అప్పటి వరకు డిప్రెషన్లో ఉన్న ఇనోస్కి మోటివేట్ అయ్యి ఫుల్ స్పీడ్లో తను కూడా ట్రైనింగ్ని పూర్తి చేస్తాడు. కానీ ముగ్గురు కూడా ఎంత కష్టపడినా కణావోని మాత్రం ఓడించలేకపోతారు. అలా 5 రోజులైనా తనని ఓడించలేకపోవడంతో ఇనోసుకే ఇంకా జెనిట్సు డిప్రెస్ అయ్యి ట్రైనింగ్కి రావడం ఆపేస్తారు. కానీ మన హీరో టాంజిరో మాత్రం ట్రై చేస్తూనే ఉంటాడు. అలా కణావోని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తున్న మన టాంజిరోకి ఆ ముగ్గురు నర్సులు రోజంతా తన టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ని వాడితే స్టామినా బాగా పెరిగి కణావోని ఓడించే ఛాన్స్ ఉంటుందని, హషీరాలందరూ రోజంతా వాళ్ళ బ్రీతింగ్ టెక్నిక్ని కంటిన్యూగా వాడతారని వివరిస్తారు. దానితో టాంజిరో అది ట్రై చేద్దామంటే టాంజిరోకి కాసేపటికే చుక్కలు కనిపిస్తాయి. తన ట్రైనింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి వాళ్ళు కొన్ని మట్టి పాత్రలు తీసుకొచ్చి కేవలం నీ బ్రీతింగ్ని వాడి వీటిని పగలగొట్టాలి. మా అక్క కనావో అయితే దీనిని కూడా పగలగొట్టింది. ఏంటి, తను అమ్మాయా లేక రాక్షస అని టాంజిరో షాక్ అయిపోతాడు. కానీ ఎలాగైనా బలంగా మారాలనే లక్ష్యంతో టాంజిరో ఆపకుండా ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే అలా తన బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేస్తున్న టాంజిరోని షినోబు చేరుకొని, అయ్యో పాపం, ఒక్కడివే చాలా కష్టపడుతున్నావే, నీ ఫ్రెండ్స్ నీకు తోడుగా లేకపోవడం నీకు బాధగా లేదా? లేదు, ఒక్కసారి నేను దీనిని మాస్టర్ చేశానంటే నన్ను చూసి కుళ్ళుకొని వాళ్ళు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేనే వాళ్ళకి దగ్గరుండి నేర్పిస్తా. నువ్వు చాలా మంచివాడివి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, మీరు మాకెందుకని హెల్ప్ చేస్తున్నారు? ఇక్కడ నా మెన్షన్లో నెజుకో వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. గాయపడిన మీ ముగ్గురికి కూడా నాకు సాయం చెయ్యాలనిపించింది.
అలానే నా కళ గురించి నీకు చెప్పాలనిపించింది. ఒక డీమన్ ఇంకా మనిషి ఎప్పటికైనా స్నేహితులు అవ్వగలరా అనే నా కళ గురించి. మీరు కోపంగా ఉన్నారు కదా అనడంతో షినోబు షాక్ అయిపోతుంది. మీరు ప్రశాంతంగా నవ్వుతున్నట్టున్నా కానీ మీరు చాలా కోపంగా ఉన్నారు కదా. నిజమే, నాకు చాలా కోపంగానే ఉంది. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నా అక్కని ఒక డీమన్ చంపేసింది. కాబట్టి పైకి అంత కంట్రోల్ చేసుకున్నా లోపల డీమన్స్ అంటే నాకు చాలా కోపంగా ఉంటుంది. నా అక్క కూడా నీలానే చాలా మంచిది. నీలాగే డీమన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది. తను ఎంత మంచిదంటే తన చివరి శ్వాసలో కూడా తన మనసు మార్చుకోలేదు. ఇందాక నా కళ గురించి చెప్పా కదా, నిజానికి ఆ కళ నా అక్కది. ఒక డీమన్ ఇంకా ఒక మనిషి ఎప్పటికైనా ఫ్రెండ్స్ అవ్వచ్చని మా అక్క నమ్మేది. టాంజీరో, నీ చెల్లిని ఎలాగైనా కాపాడుకో, ఎందుకంటే నువ్వే నా అక్క కళని నిజం చెయ్యగలవు అని చెప్పి షినోబు వెళ్ళిపోవడంతో టాంజీరో మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో టాంజీరోకి మొత్తం ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడిగా. సో టాంజీరోకి 2 సిస్టర్స్, నెజుకో ఇంకా హనాకో, ఇంకా 3 బ్రదర్స్, టాకేయో, షిగెరు ఇంకా రోకుటా. కాబట్టి టాంజీరోకి మొత్తం 5 బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ ఉన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ 5. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తన ట్రైనింగ్ని మరింత కఠినంగా చేసుకోవడానికి మన టాంజీరో 24 అవర్స్ టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ని యూజ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తూ, తన నిద్రలో కూడా దానిని ప్రాక్టీస్ చేస్తూ, తన ఫిజికల్ ట్రైనింగ్ని కూడా మరింత కఠినంగా చేసుకుంటాడు. అలా మొత్తానికి మళ్ళీ మన టాంజీరో కణావోని ఛాలెంజ్ చేసి ఓడిద్దామనుకుంటే మళ్ళీ టాంజీరో ఓడిపోతాడు. ఇలా ఉండగా టాంజీరో చేస్తున్న ట్రైనింగ్ని చూసినా కూడా ఇనోసుకే ఇంకా జెనిట్సు ట్రైనింగ్కి రారు. ఇంకో పక్క టాంజీరో తన బ్రీతింగ్ని మాస్టర్ చేస్తూ ఫస్ట్ కుండని కేవలం తన బ్రీతింగ్తోనే పగలగొడతాడు. ఇదే టైంలో ఇనోసుకే ఇంకా జెనిట్సు ఆపకుండా ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్ని గుర్తు చేసుకొని ఇంకెన్ని రోజులు ఇలానే దొర్లుతూ టైం వేస్ట్ చేస్తాం అనుకుని మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్ని స్టార్ట్ చేయడానికి బయలుదేరతారు. దానితో టాంజీరో టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు చేయడానికి ట్రై చేసినా కాసేపు కూడా చేయలేకపోతారు. మొదట్లో నాకు అలానే అనిపించింది, కానీ ఆపకుండా ప్రయత్నిస్తే మీరు కూడా దీనిని చెయ్యగలరు అని టాంజీరో చెప్పడానికి ట్రై చేసినా అది మా వల్ల కావట్లేదు అంటుంటే షినోబు ఎంట్రీ ఇచ్చి, అరేరే, ఇలాంటి ఒక సింపుల్ టెక్నిక్ని నీలాంటి ఎక్స్పర్ట్ వెంటనే మాస్టర్ చేస్తాడనుకున్నానే, కానీ చూస్తుంటే నువ్వు నేను అనుకున్నంత ఎక్స్పర్ట్వి కాదనుకుంటా. నేను ఇప్పుడు చెప్పాను నా వల్ల కాదని. అందరికన్నా ముందు నేనే దీనిని మాస్టర్ చేసి చూపిస్తా చూడు. నువ్వు కూడా ఇది చేసేస్తావు కదా, నా కోసం నువ్వు ఈ మాత్రం చెయ్యలేవా అని షినోబు ఇచ్చిన మోటివేషన్కి జెనిట్సు ఇంకా ఇనోసుకే ఫుల్ మోటివేషన్తో వాళ్ళ ట్రైనింగ్ని స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే అలా ట్రైనింగ్ని చేస్తున్న వాళ్ళని గమనిస్తున్న కణావోని షినోబు చేరుకొని, నువ్వు కూడా వాళ్ళతో ట్రైనింగ్ చేసుకోవచ్చు కదా అని అడిగితే కణావో ఒక కాయిన్ తీసి టాస్ వేస్తుంది. దానితో మనకి కణావో పాస్ట్ రివీల్ అవుతుంది. గతంలో తన పేరెంట్స్ పెట్టిన టార్చర్ వల్ల కణావో మెంటల్గా ట్రామాకి గురయ్యి తనలో ఫీలింగ్స్ అన్నీ కోల్పోతుంది. ఆఖరికి తన పేరెంట్స్ తనని ఎవరికో అమ్మేసినా కూడా తనేం ఫీల్ అవ్వలేని స్థితిలో ఉంటుంది. కానీ చంటి పిల్లని ఒకడు కట్టేసి తీసుకెళ్లడం చూసిన షినోబు ఇంకా తన అక్క కనాయే వాడిని ఎదిరించి కణావోని వాడి దగ్గర నుంచి తప్పించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. కానీ కణావోలో ఏ ఫీలింగ్స్ లేవని తెలుసుకున్న షినోబు కణాయతో, అక్క, అసలు దీనిలో ఏ ఫీలింగ్స్ లేవు, తనంతట తను ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది, ఆఖరికి తను ఎంత ఆకలి మీద ఉన్నా చెప్తే కానీ తనని పరిస్థితిలో ఉంది అనడంతో కణాయే, కణావో, నీకెప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనిపిస్తే ఈ కాయిన్తో టాస్ వేసి ఏం చెయ్యాలో నిర్ణయించుకో. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నీలో ప్రేమ పెరిగితే
అప్పుడు నీ అంతటా నువ్వే నిర్ణయం తీసుకోగలుగుతావు అన్న మాటలు కానావోకి గుర్తుకొస్తాయి. కట్ చేస్తే వాళ్ళ స్వాట్స్ రిపేర్ అయ్యి వాళ్ళకి ఈరోజు చేరుతాయన్న మెసేజ్ రావడంతో టాంజిరోకి హాగా నెజుకా వాసన వస్తుంది. దానితో తనని పలకరిద్దామని వెళ్ళిన టాంజిరో కత్తి పట్టుకొని తన వైపుకి దూసుకొస్తున్న హాగా నెజుకొని చూస్తాడు. రేయ్, నీకెంత ధైర్యం రా, నేను చేసిచ్చిన కత్తిని విరక్కొడతావా? అసలు ఒక స్వాడ్ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో నీకు తెలుసా? కానీ అది నేను కావాలని చేయలేదు అని చెప్తున్నా కూడా వినకుండా హాగా నెజుకో టాంజిరో వెంట పడతాడు. అలా ఇనోస్కేకు కూడా తన స్వాట్స్ని అందచేసి అవి చేయడానికి తను ఎంత కష్టపడ్డాడో అని చెప్తుంటే ఇనోస్కే ఒక రాయి తీసుకొని వాడి కత్తిని విరగొట్టడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన వాడు, రేయ్, ఇచ్చిన 10 సెకండ్లలోనే వాటిని నాశనం చేసావు కదరా అని చెప్తున్నా కూడా వినకుండా వాడి రెండో కత్తిని కూడా విరగొడతాడు. ఇప్పుడు ఇది చూడ్డానికి బాగుంది. రేయ్, నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. కట్ చేస్తే మన టాంజిరో ఈసారి కనావోని ఫిజికల్ ట్రైనింగ్లోనే కాకుండా తన రిఫ్లెక్స్ ట్రైనింగ్లో కూడా ఓడిస్తాడు. ఇది చూసి కుళ్ళుకున్న ఇనోసుకే ఇంకా జెనిట్సు వాళ్ళ పూర్తి శక్తి అంతా వాడి ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే టాంజిరో ట్రైనింగ్ పూర్తయిపోయిందని తను ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు కాబట్టి మిషన్స్ మీద కూడా వెళ్ళొచ్చని షినోబు చెప్తుంటే, మీకు హినోకామి కాగురా డ్యాన్స్ గురించి లేకపోతే ఫైర్ బ్రీతింగ్ గురించి ఏమైనా తెలుసా? మా నాన్న హినోకామి కాగురా డ్యాన్స్ చేసేవారు. జరిగిన యుద్ధంలో అది గుర్తుకు రావడం వల్లే నేను ఫైర్ బ్రీతింగ్ని వాడగలిగా. నాకు వాటి గురించి తెలీదు, కానీ ఫైర్ బ్రీతింగ్కి దగ్గరగా ఉన్న ఫ్లేమ్ బ్రీతింగ్ గురించి నీకు తెలుసుకోవాలనుకుంటే ఫ్లేమ్ హషిరా అయిన రెంగోకుని అడగచ్చు. ఆయన ప్రస్తుతం మిషన్ మీద వెళ్ళారు. కట్ చేస్తే టాంజిరో పడుకున్న నెజుకోని చేరుకుంటాడు. నెజుకో, నువ్వు అప్పటి నుంచి పడుకునే ఉన్నావా? నాకు తెలుసు నువ్వెంత పడుకుంటే నీ శక్తి అంత పెరుగుతుందని. కానీ నెజుకో, నువ్వు మరీ ఇన్ని రోజుల తరబడి పడుకుంటే నాకు చాలా బెంగగా ఉంది. నీకిది తెలుసా? త్వరలో నేను మిషన్ మీద వెళ్ళబోతున్నా. నాతో పాటు జెనిట్సు ఇంకా ఇనోస్కే కూడా రావచ్చు. వాళ్ళెంత మంచోళ్ళో నీకు కూడా తెలుసు కదా. వాళ్ళతో ఉంటే ఎలాంటి డీమన్ అయినా ఎదుర్కోగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు తెలుసు ఇకపై ఇంకా చాలా శక్తివంతమైన డీమన్స్ని ఎదుర్కోవాలి. వాళ్ళ రక్తాన్ని లేడీ టామయోకి అందచేసి నిన్ను మళ్ళీ తిరిగి మనిషిగా మార్చే మార్గం కనిపెట్టాలి. నెజుకో, ఇది నేను చెయ్యగలనంటావా అని టాంజిరో అడిగిన ప్రశ్నకి, నువ్వు తప్పకుండా చెయ్యగలవన్నయ్యా అని నెజుకో చెప్పినట్టు తనకి అనిపిస్తుంది. కట్ చేస్తే మనం లోవర్ మూన్ 6కి చెందిన మిగిలిన 5 డీమన్స్ గ్యాదర్ అయిన ప్లేస్కి వస్తాం. ఇక్కడ మనకి అమ్మాయి రూపంలోకి మారిన మూజాన్ కనిపిస్తాడు. లోవర్ మూన్కి చెందిన డీమన్ రూయి చనిపోవడంతో కోపం వచ్చిన మూజాన్ మిగిలిన లోవర్ మూన్ డీమన్స్ అందరినీ చంపేస్తుంటాడు. కానీ ఒక్క డీమన్ మూజాన్ని పొగుడుతూ, మీ రక్తంలో మరికొంత నాకిచ్చి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అనడంతో మూజాన్ తన బ్లడ్లో కొంత తనకిచ్చి ఇయర్ రింగ్స్ ఉన్న డీమన్స్ లేయర్ని అంతం చేయమని చెప్తాడు. అప్పుడు ఆ డీమన్ మూజాన్ రక్తం ద్వారా టాంజిరో రూపాన్ని చూస్తాడు. ఇదే టైంలో టాంజిరోని తన క్రో చేరుకొని వాళ్ళ నెక్స్ట్ మిషన్ కోసం ఒక ట్రైన్ని చేరుకోవాలని, ఈ మిషన్లో టాంజిరోతో పాటు ఇనోస్కే ఇంకా జెనిట్సు కూడా ఫ్లేమ్ హషిరా అయిన రెంగోకుకి సాయం చెయ్యాలని చెప్తుంది. కట్ చేస్తే అలా మ్యాన్షన్లో టాంజిరో తన ఫైనల్ సెలక్షన్లో చూసిన మరొకడిని చూసి పలకరించినా వాడు టాంజిరోని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అలా ఇక తను మిషన్ మీద వెళ్లాల్సిన సమయం దగ్గర పడడంతో తనకి ట్రైనింగ్లో ఎంతో సాయం చేసిన నర్స్ ఇంకా కనావోకి తన థ్యాంక్స్ని తెలియచేస్తే మాట్లాడాలో వద్దో తేల్చుకోవడానికి కనావో టాస్ వేస్తుంది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నీకు సాయం చేయమని నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టే చేశా. అమ్మయ్యా, మీరు నాతో మొత్తానికి మాట్లాడారా? ఇంతకీ ఆ కాయిన్ ఏంటి? నా అంతటా నేను ఏదైనా నిర్ణయించుకోవాల్సి వస్తే నేను టాస్ వేసి ఆ నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడు కూడా నీతో మాట్లాడాలా వద్దా అనేది టాస్ వేసే తేల్చుకున్నా. దానికి టాస్ వేయడం ఎందుకు? మీకేం చేయాలనిపిస్తే అది చేయొచ్చు కదా. నాకేది చెయ్యాలనిపించదు, అందుకే నా అంతటా నేను ఏది నిర్ణయించుకోను. మీ మనసు మీతో చెప్తున్న మాట చిన్నదే అయినా దానిని వినడానికి ట్రై చేయండి. అప్పుడు మీరేం నిర్ణయం తీసుకోవాలో మీకే తెలుస్తుంది. ఆర్డర్స్ని పాటించడం ముఖ్యమే, కానీ
మీ మనసు మాట వినడం దానికంటే ముఖ్యం. మీ కాయిన్ ఒకసారి ఇస్తారా? సరే, ఈసారి టాస్ నేను వేస్తా. హెడ్స్ పడిందంటే ఇక నుంచి మీరు మీ మనసు మాట వినాలి అని టాస్ వేస్తే హెడ్ పడుతుంది. దానితో టాంజిరో బాగా సంతోషపడిపోయి అయితే ఇక నుంచి మీరు మీ మనసు మాట విని తీరాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతుంటే, మరి హెడ్ పడకపోతే ఏం చేసేవాడివి? ఒకవేళ హెడ్ పడకపోయి ఉంటే హెడ్ వచ్చే వరకు టాస్ వేసేవాడిని అన్న టాంజిరో మాటలు కనావోకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతాయి. కట్ చేస్తే ఇక మిషన్కి బయలుదేరడానికి ముందు వాళ్ళ ఆఖరి టెస్ట్ అన్నిటికంటే పెద్ద కుండని కూడా వాళ్ళ బ్రీతింగ్తోనే విజయవంతంగా బ్రేక్ చేసి అందరూ మిషన్కి బయలుదేరతారు. దారిలో టాంజిరోకి గియు కనిపించడంతో, మీరు నెజుకో కోసం నాకు చేసిన సాయానికి మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నీతో మాస్టర్ చెప్పినట్టే నీ శక్తిని పెంచుకుంటూ బలమైన డీమన్స్తో తలపడి వాటిని ఓడించు. అదే నువ్వు నాకు చెప్పే పెద్ద థ్యాంక్స్. కట్ చేస్తే మొత్తానికి రైల్వే స్టేషన్కి చేరుకోవడంతో, వడ్డీ అమ్మ, ఇంత పెద్ద డీమన్నా అస్సలు కదలట్లేదంటే ఇప్పుడు అది పడుకుందేమో, కానీ లేస్తే మన పని అయిపోతుంది. ఇప్పుడే దీని కథ ముగించాలి. ఆగు ఇనోస్కే, చూస్తుంటే అది డీమన్లా లేదు. అదొకవేళ ఇక్కడున్న గార్డియన్ స్పిరిట్ ఏమో. రేయ్, మీ జీవితంలో మీరు ట్రైన్ ఎప్పుడూ చూడలేదా? మనుషుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లే ట్రైన్ అంటే ఇదే అంటున్నా కూడా పట్టించుకోకుండా ఈనోసుకే ట్రైన్ని అటాక్ చేయడంతో అక్కడికి పోలీసులు చేరుకుంటారు. దానితో మొత్తానికి అందరూ అక్కడి నుంచి పరుగు తీసి పరిగెడుతున్న ట్రైన్ ఎక్కడంతో మొత్తానికి వాళ్ళ నెక్స్ట్ మిషన్ మూగెన్ ట్రైన్ మొదలవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్తో పాటు సీజన్ కూడా ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఎపిసోడ్తో డీమన్ స్లేయర్ సీజన్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీ యానిమే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ డీమన్ స్లేయర్కి వ్యూస్ అంతగా రావట్లేదు. కాబట్టి రెస్పాన్స్ బాగా వస్తే ఫ్యూచర్లో తప్పకుండా మిగిలిన సీజన్స్ని కవర్ చేస్తా. ఇక నుంచి మన ఛానల్లో నెక్స్ట్ సోలో లెవెలింగ్ సీజన్ 2 ఇంకా మాన్వా ఫిల్లర్ ఎపిసోడ్స్తో పాటు సోలో లెవెలింగ్ రాగ్నరాక్ని స్టార్ట్ చేద్దాం. అలానే నారుటో ఫిల్లర్ ఎపిసోడ్స్ నుంచి పవర్ ఆర్క్ లాంటి మంచి ఫిల్లర్స్ని కూడా మెల్లగా కవర్ చేసేద్దాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియో చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.